హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టులిప్ హెలీనా. సో ఈ వీడియోలో వచ్చేసి ఏపీఎస్సి గ్రూప్ 2 పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఇన్ డీటెయిల్ చూద్దాం. సో ఏపీఎస్సి వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు. 5th నుండి 8th జూన్ లోపు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇందులో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇన్ డీటెయిల్ చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి ఏపీఎస్సి అని టైప్ చేస్తే మనకి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే చివరిలో లాగిన్ అని ఉంటుంది. సో ఆ లాగిన్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఎగ్జిస్టింగ్ యూజర్ అని కొట్టాలి, న్యూ యూజర్ కాదు. సో ఎగ్జిస్టింగ్ యూజర్లో మీ ఓటీపీఆర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఫస్ట్ ఉందన్నమాట. సో క్లిక్ హియర్ నొక్కగానే మనకి డైరెక్ట్గా పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇందులో కూడా మళ్ళీ సెకండ్ టైం ఓటీపీఆర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని నోట్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ప్రతి ఇన్స్ట్రక్షన్ చదవండి. స్టార్ మార్క్ పెట్టున్నవన్నీ మ్యాండటరీగా అప్లై చేయాలి అని చెప్పి. పోస్ట్ ప్రిఫరెన్స్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే మనం ఫస్ట్ అని ఏదైతే ఆప్షన్ నెంబర్ పెడతామో ఆ ఆప్షన్నే ఫస్ట్ కన్సిడర్ చేస్తారు, తర్వాతే సెకండ్ ఆప్షన్కి వెళ్తారనమాట. సో ఇప్పుడు ఒకవేళ మీరు అనుకోకుండా ఫస్ట్ మీరు డెప్యూటీ తహసీల్దార్ పెట్టాలనుకొని లేకుండా గ్రేడ్ 3 కమిషనర్, గ్రేడ్ 2 ఆఫీసర్ అని ఏదైనా పెట్టారనుకోండి ఫస్ట్ అని చెప్పేసి మీ ప్రిఫరెన్స్లో. సో ఫస్ట్ మీరు ఏ ప్రిఫరెన్స్ అయితే పెట్టారో అదే కన్సిడర్ చేస్తారు, తర్వాతే మీ సెకండ్ ప్రిఫరెన్స్లోకి వెళ్తారనమాట. దట్ టు డిపెండ్స్ ఆన్ యువర్ మార్క్స్ బట్టి. సో అది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ ప్రకారం మనం ఒకవేళ అప్లికేషన్లో మన క్వాలిఫికేషన్ తప్పుగా మెన్షన్ చేసుంటే దాన్ని ఇక్కడ మనం కరెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. సో దాని ప్రకారం మనం మన గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్సా మాస్టర్స్ అనేది మనకు అక్కడ ఆప్షన్ ఇచ్చారు, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే రెడ్తో మార్క్ చేశారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని. వన్స్ మీరు ప్రిఫరెన్సెస్ అన్నీ పెట్టేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ మీరు రీమోడిఫై చేయాలి అంటే కష్టం. సో పెట్టేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి, దెన్ ఓన్లీ గో ఫర్ సబ్మిషన్. ఇంకా కిందకు వస్తే మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, మన రిజిస్ట్రేషన్ నెంబర్, ఓటీపీఆర్ నెంబర్ అవన్నీ ఉంటాయి. మీరు అక్కడ చూసుంటే క్వాలిఫికేషన్ ఉంది, బ్యాచిలర్స్ డిగ్రీ నాది కాబట్టి. మీది ఏంటనేది మీరు ఒకవేళ తప్పు పెట్టుంటే మోడిఫై చేయండి, లేదంటే ఓకే వదిలేయండి అలాగే. ఇంకా కిందకు వచ్చేస్తే పోస్ట్ ప్రిఫరెన్సెస్ అని ఉన్నాయి. సో దానిలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ దీనిలో సెలెక్ట్ చేసుకొని పక్కన పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ అని ఉంది. సో మీరు దానికి ఏ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇచ్చి అక్కడ యాడ్ అని కొట్టాలి. సో యాడ్ కొడితేనే మన ప్రిఫరెన్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో మీరు ఏవైతే పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాటిని ఫస్ట్ పెట్టుకొని మిగతా అన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ కానీ సీనియర్ ఆడిట్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లై చేయండి. మీకు మ్యాక్సిమం అప్లై ఎంతవరకు చేయగలరో అన్నీ అప్లై చేయండి. కొన్నిటికి మాత్రం స్పెసిఫిక్ డిగ్రీ అడుగుతున్నాడు, లైక్ లాకి సంబంధించింది కానీ అకౌంట్స్కి సంబంధించింది కానీ వాటికి స్పెసిఫిక్ డిగ్రీ అడుగుతున్నారు కాబట్టి ఆ వరకు డిగ్రీ ఉంటే పెట్టండి, లేకపోతే అవి లాస్ట్కి పెట్టుకోండి. బట్ అన్నిటినీ అప్లై చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఫైనల్గా అన్నీ పెట్టేశాక మనకి కింద ఇలా లైన్గా వస్తాయి. సో అన్నిటినీ ఒకసారి గో త్రూ అవ్వండి. అండ్ మనకు అక్కడ పక్కన ఇంటూ మార్క్ ఇచ్చారు కదా, సో మీరు ఒకవేళ అది తప్పు పెట్టి డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది అయిపోయి కిందకు వస్తే మనకి జోన్ ప్రిఫరెన్సెస్ అని ఉన్నాయి. ఏవైతే జోనల్ పోస్టులు ఉన్నాయో మనం వాటికి జోన్స్ మనం ప్రిఫర్ చేసుకోవాలి. సో జోన్ 1 వచ్చేసి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. జోన్ 2 వచ్చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4 చిత్తూరు, కడప, అనంతపూర్ అండ్ కర్నూలు. సో ఇవన్నీ మనం ఫిల్ చేసుకొని ఒక దగ్గర, అంటే మనం ఏదైతే జోన్ని ప్రిఫర్ చేయాలనుకుంటున్నామో అవన్నీ రాసుకొని ఒక దగ్గర పెట్టుకొని పెడితే బెటర్. నాకైతే ఒకటే ఆప్షన్ కాబట్టి నేను ఫాస్ట్గా అదే తీసుకొని పెట్టేశాను అనమాట. సో ఇలా జోన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ జోన్ కావాలంటే ఆ జోన్. అది అయిపోయాక మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి. రీచెక్ చేసుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే ఒక్కోసారి మనం పెట్టేదానిలో బై మిస్టేక్గా నొక్కేయచ్చు. సో ఇంకొకటి మల్టీ జోన్ పోస్ట్ మీరు ఏమన్నా పెట్టుంటే దానికి వాడే ఆల్రెడీ పెట్టేసుకుని ఉంటాడు. సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనం ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. సో మనం ఆల్రెడీ ప్రిలిమ్స్ కూడా ఒకసారి పెట్టుకుని ఉన్నాం, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఇలాగే మెయిన్స్కి కూడా మీరు ఫస్ట్ ఏ సెంటర్ అయితే పెట్టాలనుకుంటున్నారో అవి మనకున్న డిస్ట్రిక్ట్స్ అన్నీ ఇస్తారు. సో దాని ప్రకారం మీరు 3 ఆప్షన్స్ పెట్టుకుంటే లాస్ట్కి ఐ హియర్ బై డిక్లేర్. సో డిక్లరేషన్ మనం అనేది ప్రతిదానికి చేస్తాం. సో అది డిక్లేర్ చేసి సేవ్ అండ్ సబ్మిట్ కొట్టాలి. సో సేవ్ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి మళ్ళీ ఒకసారి కాషన్ ఇస్తాడనమాట, మీరు పెట్టింది ఇన్ని పోస్టులు, సో మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఒకసారి సబ్మిట్ చేశాక క్యాన్సిల్ చేయలేము అని చెప్పేసి. సో లేదు మేము ఇంకోసారి రీచెక్ చేసుకుంటాం అంటే క్యాన్సిల్ కొట్టి వెనక్కి వెళ్ళండి. వీఆర్ కాన్ఫిడెంట్ అనుకుంటే సబ్మిట్ కొట్టేసి ముందుకెళ్ళిపోవడమే. సో ముందుకెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ ఇలా మన పీడిఎఫ్ అనేది ఒకటి వస్తుందన్నమాట, మనం ఏమేమి పెట్టాము. సో అప్లికేషన్ మనం ఎలా అయితే డౌన్లోడ్ చేసుకుంటామో అలాగే సేమ్ వస్తుంది.
ప్రింటర్ ఉంటే ప్రింట్ తీసుకోండి, లేదంటే పీడిఎఫ్ ఫామ్లో అట్లీస్ట్ సేవ్ చేసి పెట్టుకోండి. అది కూడా కాదు అంటే అట్లీస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. సో నేనైతే ఇలా అప్లై చేశాను. సో మీకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.